వాళ్ళు విన్న వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనం చదవనా? ఆదికాండం 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం. స్త్రీ నీవు చేసినవి ఏమిటని అడుగక, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తిట్టినను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందుకు పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాముచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన వాక్యం ఏంటి? చెప్పుడు మాట్లాడు. చెప్పుడు మాటలేనా? హవ్వ ఏమైపోయిందో చూస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు హవ్వ ఆదాముని దేవుడే సృష్టించుకున్నాడు. ఆదాము గారిని దేవుడు తన రూపంలో తయారు చేసి ఒంటరిగా ఉంచినప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎముకలో గాఢ నిద్ర కలుగజేసి ఎముకను తీసి మాంసంతో పూడ్చి ఆమెకి ఏమని పేరు పెట్టాడమా? నారి అని పేరు పెట్టాడు. నారి అని పేరు పెట్టుకుంది ఎవరు? ఆదాము గారు. ఆదాము భూమి మీద అన్నింటికి పేర్లు పెట్టింది ఆదాము గారే. మరి చెప్పుడు మాటలు ఆదాము గారు అన్నారా, అమ్మమ్మ గారు అన్నా? యేసయ్య అంత తండ్రి దేవుడు అన్నాడంట, ఈ ఎదురు మనలో ఉన్నారు కదా, ఈ చెట్టు ఫలం ఒక్కటి తప్పితే మిగిలినవన్నీ తినండి అన్నాడు. మరి ఆదాము అయితే ముట్టుకోవాలా? ఎవరు రాకముందే చానాలు తిరిగాడంట, కానీ ఎప్పుడన్నా ముట్టుకున్నాడా? ఎవరి మాట విన్నాడా? వెళ్ళలేదు. కానీ తిను మాత్రం ఆ మాట వినేసేసి బాగా తృప్తిగా కొన్ని తిని కొన్ని పొలాలు తీసుకొచ్చి మళ్ళీ ఆదాము గారికి ఇచ్చింది. ఆదాము గారు అయితే తినేసేసేసాడు. తినేసినప్పుడు అప్పటి వరకు దిగంబరులు వాళ్ళు, సిగ్గు తెలియకుండా ఉన్నారు. దేవుడు మాట చక్కగా సల్లబోటాలు దేవుడు మాట్లాడుతూ స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే వద్దన్న పని చేసేసారో అప్పుడు పాపం వచ్చేసింది. మనమైన అంతే, దేవుడు వద్దన్న పని మనం ఎప్పుడు చేద్దామో అప్పుడు మన ఇంట్లోకి పాపం వచ్చింది, మన ఇంట్లోకి శాపం వచ్చింది, మన ఇంట్లోకి రోగం వచ్చింది, మన ఇంట్లో సమాధానమే ఉండదు. యేసయ్య మాట పోయినప్పుడు మనకు వచ్చేది కష్టాలు. చెప్పుడు మాట్లాడటం ఒకసారి ఏమైంది రాదుకి అప్పటి ఏమైంది అంటారు. ఆ మాట్లాడచ్చా? ఆదివారం చర్చికి వెళ్ళి ఎప్పుడు చర్చిలో ఉండాలి వద్దా? పరిశుద్ధ ఆదివారాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ఆజ్ఞ అతిక్రమము పాపము. కాబట్టి ఆజ్ఞ అతిక్రమం చేయొచ్చా? మనం ఆజ్ఞ ప్రకారంగా మనం నడుచుకోవాలి. మరి ఇక్కడ హవ్వ ఆజ్ఞ ప్రకారం నడుచుకుందా? నడుచుకోలేదురా. ఏం చేసింది? వద్దన్న పని చేసింది. వద్దు అన్నాడు యేసయ్య. సాతాను ఏమో వచ్చి, నీకు తెలుసా దేవుడు నిన్ను మోసం చేశాడు. దేవుడు మోసం చేస్తాడు ఎక్కడన్నా? లోకంలో మనుషులు మాటలు అట్లాగే ఉంటాయి. ఏంటి ఆడ మాట్లాడుతూ మనం పాడైపోతాం. లోకులు మాట్లాడచ్చా? భర్త గురించి అదే నీదేం చెబుతారంట. అవన్నీ ఉన్నారనుకో, కాపురాలు ఉంటాయమ్మా. మన నమ్మకం మనం కాపురం అంటే నమ్మకంతో సాగిపోవాలి. ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు వినేసామనుకో, మన కాపురాన్ని మనమే మన చేతులారా 3 రోజులు తన చేతులతో తన ఇల్లు పెరిగి వేసుకుంటాం. అట్ట పెరిగేసుకున్నట్టు అయిపోతాం. అందుకే భార్య భర్తల బృందం దేవుడు ఏర్పాటు చేసింది. ఇక్కడ ఆదాము హవ్వను కలిపింది ఎవరో? దేవుడే. ఎక్కడి నుంచి తీసి హవ్వను తయారు చేశాడు? ఎముకలో నుండి తీసి ఎముకకు చక్కగా జీవాన్ని పోసి మాంసమును పెట్టి ఊపిరి పోసి భార్యగా ఇచ్చాడు ఆదాము గారు. ఇప్పుడు చెప్పండి, భార్య భర్తలు ఎవరు విడదీయకూడదని పెళ్ళప్పుడు ప్రమాణం చేయించారా లేదా? దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. భర్తకు రాగం వచ్చిందని భార్య దూరం పెట్టకూడదు. భార్యకు రాగం వచ్చిందని దూషించకూడదు, తిట్టకూడదు, అవమానించకూడదు. రోగాలదానే రోగిష్దానే అని అంటే దేవుడు పిలువుందా నీకు? ప్రమాణాల్లో వ్యాధి ఎందును, బాధ ఎందును, లేవి ఎందును వింటున్నావుగా. కలవచ్చి మన్ని మధ్య చేసావు నువ్వు ప్రమాణాలు. మేము చాలా చేసి ఆ కళ మన్ని మధ్య చేసింది ప్రమాణం. ఆ ప్రమాణాలన్నీ గుర్తులుగా లేవు. మరి మనయా వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యం ఎందును ఏమై చెప్పావా? అన్నీ మర్చిపోయావా? చెప్పావా? దిలీప్ గారిని పెళ్లి చేసుకుంటావు వాళ్ళక, ఇతరులకు వాళ్ళక. మంచి మాట ఎత్తారు. వేరే వాళ్ళకి వెళ్ళొచ్చా? నా పెళ్లి భార్యనుగా, నా పెళ్లి భర్తనుగా ఉంది. మరి ఆదాము హవ్వలంటే మరి పెళ్లి భార్య భర్తలుగా స్థిరంగా ఉండాలా లేదా? ఉండాలిగా. మనం కూడా అట్లాగే భార్య భర్తను, భర్త భార్యను ప్రేమిస్తూ వాడు కాపురము చేయాలి. అవ్వ గారు చెప్పినట్టుగానే పాపం పళ్ళు తీసుకొచ్చి తినపోయాడు, నోట్లో వేసుకున్నాడు. ఆ యేసయ్య తండ్రి దేవుడు అధమానంగానే గుట్టుకొని మింగాడు. కాయ ఇక్కడ ఆగిపోయింది. అందుకే మగపిల్లలకి ఇక్కడ ఏముంటుంది? కాయ.
అక్కడ ఇక్కడ కాయ ఉండదు. ప్రతి మగ పిల్లవాడికి ఒక కాయ ఉంటుంది. ఆ కాయ ఏంటంటే మగబిడ్డకి ఆ రోజున వద్దన్న పండు తిన్న పండు ఇక్కడ ఆగిపోయింది. అందుకే పురుషుడు శిరస్సు అయి ఉన్నాడు. దేవుడు పూర్తిగా పాపం వంట పట్టకముందే దేవుడు గ్రహించి ఆపు అని ఇక్కడ ఆపేసేసాడు అన్నమాట. చూసారా? అందుకే చెప్పుడు మాట వినొచ్చా మనం? విన్నందువల్ల అవ్వ మేమేం తీసుకొచ్చింది భూమి మీదకి? మరణాన్ని తీసుకొచ్చింది, పాపాన్ని తీసుకొచ్చింది, శాపాన్ని తీసుకొచ్చింది. అది ఎక్కడైతే ప్రసవ వేదన ఉండేది కాదు, మనకి భయంకరమైన ప్రసవ వేదన తెచ్చింది. ఇంకా సాతాన్ని చక్కగా సాతాను మాటలేదే మనం వినబోకు. సాతాను మాటలు, సాతాను నుండి బతుకు నుంచి చెప్పుడు అవన్నీ నిజమని ఎప్పుడు నమ్మకూడదు. తర్వాత అవ్వలో ఒక లక్షణం ఉంది. సాతాను చెప్పినప్పుడు సాతాను చెప్పే మాయ మాటలన్నీ ఇష్టంగా వినాలని అనిపించిందా లేదా? ఎందా దేవుడు బిడ్డ అయితే కదా వినకూడదు. మీరు రకరకాలుగా చెప్తారు, అయింది వినొచ్చా? పరిచర్యలోకి వచ్చినాక మేము నిజం చెబుతున్నా, పరిచర్యలో సాతాను మా ఇద్దరికి ఎన్ని గొడవలు పెట్టుకుందో మీకు తెలియదు. అసలు చర్చలు రాకుండా ఎప్పటి భార్య భర్తలున్నాక పద్ధతి తెలియవా? ఇలా గారు సీనియరే కాదని అంటారు. లాజర్ మాస్టర్ గారు ఆంటీ అనుకోకుండా మాట ఉన్నా ఉంటాయి కదా. ఆనందాన్ని గొడవడం చేసి పాపాలు చేయకూడదు, చెప్పుడు మాటలు వినకూడదు. ఒక మాట అనుకున్నా కలిసి కాపురాన్ని తీసుకెళ్ళాలి. పిల్లలను అన్నావు కదా, పిల్లల రెస్పాన్సిబిలిటీ వేసి మీరు కన్నీరు పెట్టుకున్నప్పుడు జాలికి వెళ్తున్నారు. పిల్లల రెస్పాన్సిబిలిటీ ప్రేమ బాబు గురించి మరీ బాబు గురించి ఏడుస్తుంది. నా కొడుకులమ్మా ఏదైనా అయితే నా కొడుకులు ఏమవుతారు, నా కొడుకులు ఏమైపోతారు అంటారు. నిజంగా ఆ కొడుకుల గురించి అంత ఆలోచించే తల్లిదండ్రులు వీళ్ళ అదృష్టం కదా. తల్లి అంటే అది లెక్క. తల్లి ఎప్పుడు బిడ్డల కోసం ఆలోచించింది, అవునా కదా? మరంట కుటుంబం ఉందంట, తల్లి కొడుకున్నాడంట, ఈపే కొట్టుకున్నా కొడుకు ఈపే కట్టుకొని పని చేస్తున్నట్టు కళ్ళు ఎరగట్టున్నాడు. కాలేం బాగా సంకలం కారులో కళ్ళు ఏంటంటే ఆ చేరు వాంటర్ అన్నాడంట. అమ్మాయి పచ్చిపిల్లలు చెట్టు కింద పెట్టమ్మాయి అని అంటే ఏడుతాడే కాదు, ఏడుతాడే కాదు. రామ్మా పిల్లలు తీసుకున్నాడు కదా, నువ్వే కళ్ళు అవన్నీ కావాలంటే గ్రేడింగ్ చేస్తాడు. కూర్చొని ఆయనకి జాలి కలిపి కుర్చీ కూర్చోబెట్టాడు. దేవుడికి తల్లి మనసు అనేది తినకపోయినా బిడ్డలో పెట్టుకుందా లేదా? తినకపోయినా బిడ్డలో పెట్టుకుంది. అట్లాగే నిజం చెప్తున్నా, ఆది తల్లి ఎవరు మనకి? ఆది తల్లి అవ్వమ్మ గారు. అవ్వమ్మ గారు దేవుడు మాట ధిక్కరించడం వచ్చిన పాపమే ఈ గర్భఫలం వచ్చిందంటే ప్రసవేదన అనే పాపం మాకు వచ్చింది. దాని తర్వాత ఇంకా చెప్పాలంటే చెప్పుడు మాట విని దేవునికి వ్యతిరేకంగా పండు తినడం వల్ల దేవుడు దూరం అయ్యాడు. దేవుడు ఎప్పుడు చల్లబడ్డలు మాట్లాడే దేవుడు, ప్రార్థిస్తే గానీ వింటున్నాడు దేవుడు. అంతకుముందైతే ఏమి లేదు, పిలిస్తే పలికే దేవుడిని దూరం చేసింది ఎవరు? అవ్వమ్మ. అందుకే మనం కూడా లోకుల మాటలో వినదు. మన వాక్యం వింటామే చెప్పుడు మాటలు వినొచ్చా? వినకూడదు. రెండో పాయింట్ చూడండి, టైం సరిపోదు కదా. మొదటి సమయాల గ్రంథము 24వ అధ్యాయము, మొదటి సమయాల గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనం చదవండి. 24వ అధ్యాయము 9వ వచనం. సౌలుతో ఇట్లా, దావీదు నీకు కీడు చేయాలని ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు ఆలోచించము? ఈ దినమున గుహలో నా చేతికి అప్పగించను, అది నీ కళ్ళారా చూచితివే. కొందరు నేను చంపుమని నాతో చెప్పినను, నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు కనుక నా ఏలిన వారిని చంపనని నేను చెప్పితిని. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని కనుక నా వల్ల నీకు కీడు ఎంత మాత్రమో రాదని, నాతో తప్పిదము ఎంత మాత్రమో లేదని నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపము చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. పూర్వీకులు సౌమ్యము చెప్పినట్లు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును కానీ నేను నిన్ను చంపను. ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు? ఏ పాటి వాణిని తరుగుచున్నాడు? చచ్చిన కుక్కను కదా, నీ నల్లిని కదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చును కాక ఆయన సంగతి విచారించి నా పక్షంలో వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషులుగా తీర్చును గాక. ఆమె చెప్పండి. దావీదు యథార్థమున్నాడా లేదా? సౌలు అన్యాయంగా చంపుతా చూస్తే అదుల్లామీని గుహలో దొరికాడు, నిద్రపోతాడు.
శత్రువుని చంపాడండి. మరి శత్రువుని ప్రేమించాడు. ఎవరు ప్రేమించింది? దావీదు. మరి నువ్వు కూడా శత్రువు కనపడితే తిట్టొచ్చా? శత్రువుని ప్రేమించాలంట. సౌలు ఎంత ఘోరమైన పాపాలు చేశాడు. బ్రతకనిచ్చాడా? అసలు ఇంటి పట్టు వండించాడా? కూతురు నుంచి పెళ్లి చేశాడు, ఆ కూతురుతో వండించాడా? ఎప్పుడు చంపేద్దామని ఆలోచన లేక బైబిల్ గ్రంథం చదువుతుంది అనిపించింది. మనుషులు కూడా భూమి మీద మనుషులు పెట్టాయి ఉన్నారు. మేలు చేస్తే మేలు గుర్తుపెట్టుకున్నారా? ఆ పిల్ల 2 లక్షలు ఇచ్చింది. జాలి పడి బాధలో ఉండాలి అని హెల్ప్ చేసింది. ఆ పిల్లకి ఎన్ని కష్టాలు అవుతున్నాయి, ఇబ్బందులు బాధలు ఆ డబ్బులు వాడుకున్నామని ఆ పిల్ల డబ్బులు ఇస్తారని ఎదురు చూస్తుంటే ఆ అమ్మాయి డబ్బులు అవుతుందా తిప్పి తిప్పి ఇసుకిచ్చేస్తుంది. పిల్లడు ఫీజు కట్టుకోవడానికి బంగారం, ఒంటి మీద బంగారం అంతా వచ్చి తాకట్టు పెట్టి పిల్లడు ఫీజు పెట్టి ఆ పిల్ల చేతులు పిల్లలు చదివించుకోవడానికి ఉంచుకున్నాడు. మరి నాడు డబ్బులు ఎత్తున్నారు. ఇప్పుడు ఎట్లున్నారు మనుషులు? చెప్పుడు మాటలు నిజంగా మనం మంచిగా అనుకొని ఇస్తున్నాం, కానీ వాడు నమ్మకంలో వస్తున్నారు, మరి లేకపోతున్నారు. అందుకే ఎవరిని మనుషులు నమ్మటానికి వీలు లేదు. అందుకే మనుషులు నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆ పిల్లంత బాధల్లో ఉండి కూడా ఆ డబ్బులు ఇవ్వడానికి ఆ మనిషికి మనసు పట్ల ఏదో ఒకటి చేసి ఇవ్వచ్చుగా. నువ్వు ఎడచోట అప్పు చేస్తే నీకు పుట్టదా? నీకు ఇల్లు ఉందిగా, ఇల్లు వస్తుందని చెప్పి ఎడచోట నుంచి ఆ పిల్లకి ఇవ్వచ్చుగా. ప్రయత్నం చేయాలని లేదు. ఆ పిల్లని బాధ పెడతా, ఆ పిల్లని విడిచిపెడుతుంది. కానీ న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడా లేదా? ఇక్కడ కూడా సౌలు ఏం చేశాడు? అన్యాయంగా మేలు చేశాడు. దావీదు గొల్యాతును చంపే విషయంలో వీళ్ళ వల్ల కాకపోతే దావీదే చంపాడు కదా. చంపితే కృతజ్ఞతగా ఉన్నాడా? లేదు. దావీదుకి 10,000, సౌలుకు 1000 కొలదన్నారని ఒక మాట పట్టించుకున్నాడు. అంటే దావీదు గొప్పోడు అని అంటున్నారు జనం, వీడిని బతకని కొడతాను అనుకున్నాడు. అంత శత్రుత్వం పట్టాడు కదా. అందుకే దేవుడు అంటే సౌలుకి పగవాడయ్యాడంట, దావీదుకి ఏమో తోడై ఉన్నాడంట. ఎక్కడుంటే అక్కడ. అందుకే కొండలో తిరుగుతున్నా తోడే ఉన్నాడంట, కోణలో తిరుగుతున్నా తోడే ఉన్నాడంట. అడుగుపెట్టు ప్రతి చోట దేవుడు. మరి ఇప్పుడు ఆ సౌలునే తీసుకొచ్చాట అదుల్లా మీరు కొడుకోబెట్టి చేతికి చిక్కేటట్టుగా చేశాడంట. అభిషేకం పొందినోడని కత్తి పెట్టి చంపకుండా ఆయన వస్త్రపు చెంగు ఒక మొక్క కోసుకొని నేల పుట్టి తీసుకొని ఈట తీసుకొని సైలెంట్గా అంత రాయి వేసి అంత దూరంలోకి వెళ్ళి, నాయనా సౌలా, నాయనా ఎందుకయ్యే చచ్చిన కుక్క అంటాడు నువ్వు పడతావు? ఎందుకయ్యా నీ రాజు, ఇశ్రాయేలీయుల రాజు చచ్చిన కుక్కనే అడుగుతున్నాడు. ఎందుకయ్యా నేనెందుకు చంపుతానయ్యా నిన్ను? జనం చెబుతున్నారంట, సౌలా రాజా ఇదిగో దావీదుని చంపటా పోతున్నాడని అబద్ధాలు చెబుతున్నారంట. నీ మీద కూడా అబద్ధాలు అట్టా చెబుతారు. ఏమొచ్చా మాటలో ఎంత అట్టన్నాయో చేస్తానన్నప్పుడు అని అన్నారు. మాటలు నమ్మొచ్చా? ఎంతవరకు కరెక్ట్ తెలుసుకోవద్దు. ఏమా భర్త గురించి, భార్య గురించి కొంతమంది చెడ్డగా చెబుతారు. అవన్నీ వినొచ్చా? వినకూడదు. ఎన్ని వాళ్ళు కుళ్ళిపోతుకుంటూ చెబుతారు. ఎటు చేస్తుంది వెళ్ళిపోతుంది భార్య దగ్గర అంటారా? అన్నప్పుడు ఎన్ని నమ్మితే కాపం ఉంటుందా? అందుకే చెప్పుడు మాటల గురించి చెప్తున్నాను ఈరోజు మీతో. సౌలు రాజుకి చెప్పుడు మాటలు చెప్పబట్టే దావీదుని చంపడానికి పరిగెత్తుకొచ్చింది. పరిపాలన వదిలేసేసి అరణ్యంలో ఉన్న దావీదుని చంపడానికి పరిగెత్తుకొస్తే దేవుడే దావీదు గొప్ప చెప్పాడు, రోజు గారు నాకు చెప్పాడు. కానీ చెప్పాడు శత్రువు దొరికే క్షమించి దూరంగా నిలబడి, నాయనా నేను చంపలేదు, ఇదిగో నీ వస్త్రం చెంగు కోసుకొచ్చా, ఇదిగో నీ ఈటే, నేను నేల ఉండి నా దగ్గరే ఉంది, నేను చంపను, ఇశ్రాయేలీయుల దేవుడు న్యాయాధిపతి ఉన్నాడని చెప్పాడు లేదా? అంత ఇంటికి ఇలా చదువుకోండి. మరి చెప్పుడు మాటలు విన్న సౌలు అన్యాయం అయిపోయాడా లేదా? అన్నాడు ఇక ఆఖరికి, నాయనా ఇశ్రాయేలీయుల రాజ్యం నీ చేతికి రాబోతుంది, నువ్వు రాజ్యానికి రాజు అయినాక నన్ను నా కుటుంబాన్ని క్షమించయ్యా, చంపబాకయ్యా అన్నాడు. దావీదు అట్టాగే మరి మెఫీబోషెతు కొడుకుని కాపాడాడా? మెఫీబోషెతుని కాపాడాడా లేదా? యోనాతాను కొడుకైన మెఫీబోషెతుని తీసుకొచ్చి భోజనం బల్ల మీద కూర్చోబెట్టుకున్నాడా? మరి అంతా ఎవరు? దేవుడు తోడే ఉండబట్టేగా చెప్పుడు మాటలు విని సౌలు కుటుంబాన్ని అంతమొందించకుండా జాలి పడ్డా. జాలి పడ్డందుకు దేవుడు శాశ్వత కృపనిచ్చి దావీదుని ఆశీర్వదించినట్టుగా బైబిల్ తెలియపరుస్తూ ఉంది. మనం కూడా శత్రువుని క్షమించాలి. మన తోడు కూడా తిట్టింది కదా అని పదే సాధించుకోవడం. పెళ్ళైన కానించి నా తోడు కూడా నాకు ఆపం చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు ఇది నన్ను ఎడగొట్టేయాలని, ఎప్పుడేగా రెండో పనిలేక. అదే కాదు, మా చిన్నమ్మడు కూడా ఎక్కలేదు, మా అమ్మడు కూడా దానికి సపోర్ట్ ఫుల్గా. నేను ఏడుంటాడా? నేను పొద్దున పురుగులు ఉండేవాడు, ఉద్యోగం చేస్తాను, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవడన్నా ట్రాన్స్ఫర్ మీద పోయేవాడు. మేము ఏమి ఇంటి దగ్గర ఏం ఆశించాలి, ఎక్కడ పొలం దగ్గర
ఏమి పంట కానీ ఏమి అసలు అంతా మా తోడుపాడు దొంగ మాటలు చెప్పి మా తాతని మా అమ్మమ్మని మాయ చేసి మొత్తం తినేసి మాగంగా ఆఖరికి అన్నం కూడా పెట్టకుండా వాళ్ళు మా దగ్గర ఉండలేకపోయారు. నిజం చూస్తున్నాం, పల్లెటూరు బస్తీలో ఉండలేరు కదా, పల్లెటూరు ఉండలేకపోయారు. కారణం తీవ్ర పనిగా పెట్టుకుంది. నా దేవుడు నాలో ఉన్నాడు, ఈనాడు పరిచయం చేస్తాను నిలబెట్టుకున్నాడు. నేను బీజీబీ చేశాను. నా స్థితిని నేను ఉద్యోగస్తులుగా బిల్డప్ బ్రతకాలి, ఎదురు క్లాస్గా లగ్జరీగా బ్రతకాలి. కానీ దేవుడు చిత్తున్నది కానీ బిడ్డలు లేకుండా పంపాను ఆగి నాకు 11 సంవత్సరాలు బిడ్డ పుట్టేట్టు చేశాడు. స్నాపకం అవడానికి ప్రెగ్నెన్సీ ఒక బాధపడి ఏడిస్తే నాకు దేవుడు నిర్మించి ఆ బిడ్డ వచ్చిన తర్వాత నేను ఆయన బిడ్డను పట్టుకొని ఈ పరిచర్య చేస్తానని ఒప్పుకొని ఆయన బయలుదేరుతాను. ఆయన పని చేస్తాను నన్ను తిట్టింది, నా కుటుంబాన్ని ఇప్పటికీ తెలుస్తుంది. కానీ మమ్మల్ని అన్నది తన కుటుంబం పెట్టకపోలే మార్చలేదు. ఎవరిని ఆశీర్వదించాడు దేవుడు? అన్యాయం చేయబడి ఏమైపోతాడా? అన్యాయమే. ఏది విత్తుతావో అదే వస్తావు. కుళ్ళిపోతు బుద్ధి మనకుంటే మనము వాడైపోతాం. ఎదుటోళ్ళ మీద ఎప్పుడు అసూయపడకూడదు. ఎదుటోళ్ళకి పెళ్ళి ఉన్నారనో, లేకపోతే ఎదుటోళ్ళు పంచుకున్నారనో, ఎదుటోళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయనో, ఎదుటోళ్ళు ఇల్లు కట్టుకున్నారని ఎన్నిటి గురించి అసూయ పెడితే దేవుడు నీకు ఉన్నదాన్ని కూడా తీసేస్తాడు. అందుకే చెప్పుడు మాటలు ఎవరు వినొద్దు. ఏం చెప్పినా చెప్పుడు మాటలు వాళ్ళ సౌలు పతనం అయిపోయా లేదా? తన 3 కొడుకులు తను కూడా ఒక్కరోజు చచ్చిపోయినట్టుగా బయలుదేరి తెలియకొస్తాడు. తర్వాత ఫ్రెండ్స్ చూడండి, టైం సరిపోదు మళ్ళీ. తర్వాత 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. నీ తండ్రిని సంపాదించుటకే దావీదుని ఎత్తుకోదు ఓదార్చు వారిని పంపినని నువ్వు అనుకుంటున్నావా? ఈ పట్టణం నాశనం చేయవాలని దాన్ని శోధించుటకై వారిని అతను వేగు నిమిత్తమై పంపి ఉన్నాడని నీకు తోచలేదా? అంతగా హానును దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగం గడ్డము కొరిపించి వారు తొడుక్కున్న బట్టను నడిమికి కత్తిరించి వారిని వెళ్ళగొట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఫ్రెండ్స్ చదవండి, 2 కలిపి చెప్తాను. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం పక్కనే 16వ అధ్యాయము 21వ వచనం చదవండి. 21 నుంచి 23. 16వ అధ్యాయం 21వ వచనం. 16, 21 చూడండి, అందరూ చూడండి, చదవండి. అహీతోపెలు నీ తండ్రి చేత ఇంటికి రమ్ము, కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన యెడల నీవు నీ తండ్రికి అసహ్యుడు వైద్యమని ఇశ్రాయేలు అందరూ తెలుసుకోదురు. అప్పుడు నీ పక్షంలో ఉన్న వారందరూ ధైర్యం తెచ్చుకుందరని చెప్పారు. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారం వేయగా ఇశ్రాయేలు అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండేది. దావీదు అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచూ ఉండేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 వ్యక్తుల గురించి ఉన్నారు. దావీదు కొడుకులు అబ్షాలోము, అమ్నోను. ఇద్దరు గురించి చెప్తారు, జాగ్రత్త. అమ్నోను అనేవాడేమో సొంత స్నేహితుడు మాట్లాడినాడు. వాడు సొంత చెల్లిని ప్రేమించాడు. చెల్లిని ప్రేమిస్తే అక్కడ కూడా కోపం వచ్చి వాడు దొంగ మాట్లాడటం వల్ల ఈ అబ్షాలోనే చంపేశాడు అమ్నోను. నీకు తెలిసాడు, చెప్పుడు మాట్లాడటం వల్లగా రే చెల్లిని ప్రేమించి మేడం రాను రోజుకులు రే అని అంటారా? రే నువ్వు నాటకం ఆడి మీ నాన్న రప్పించి మీ నాన్న ద్వారా మీ చెల్లిని ఇంటికి రప్పించుకొని రొట్టెలు చేపించుకొని ఆ పిల్లలు పాడు చేయని చెప్పాడు. మరి చేస్తే తర్వాత అబ్షాలోము బతికించాడా? అమ్నోను చంపేశాడా లేదా? మరి ఇక్కడ అబ్షాలోముకి ఏం చెప్తాడు? అహీతోపెలు అనేవాడు, ఈ అహీతోపెలు అనేవాడు దావీదు మీద కుట్రమంది, దావీదు మీద వ్యతిరేకంగా ఉండి అబ్షాలోము చెప్తున్నాడు, మీ నాన్న నీకు రాజ్యాన్ని చెప్పడు, నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీ రాజ్యం ఇది అయిపోతే రా అని అబ్షాలోముని పిలుచుకొచ్చి మాయ మాటలు చెప్పి ఒక గుడారం వేపించి అబ్షాలోము భార్య దావీదు భార్యలు అబ్షాలోముకి ఏమవుతారు? చిన్నమ్మలు. ఆ చిన్నమ్మలు పాడు చేశాడు. అప్పుడు దేవుడు కోపం వచ్చిందా? కోపం వచ్చి అబ్షాలోముని ఏం చేశాడో తెలుసా? మస్తకి వృక్షానికి ఏలాడాడు. తెలుసుగా మీ అందరికి? మస్తకి వృక్షానికి ఏలాడుతూ ఉంటే యోవాబు బాణాలు వేసి చంపి పడేశాడు. అబ్షాలోము మరణం అయ్యాడా లేదా? అందుకే వావి వరుసలు లేకుండా పాప పనులు చేసిన చెప్పుడు మాటలు విన్న వాళ్ళ కుటుంబాలు ఎప్పుడూ బాగా గుర్తుపెట్టుకోండి. చెప్పుడు మాటలు విని ఈ మధ్యకాలంలో నేను వింటున్నాను, ఈ మధ్యకాలంలో సాక్ష్యాలతో పాటు చెప్పాలనుకుంటున్నాను. నాకు ఎంతో మంది పంచుకుంటాను కాబట్టి ఈ అబ్షాలోము లాగానే తండ్రి మీద తిరుగుబాటు చేసి
చంపి బలవంతంగా కారులో వేసుకెళ్ళి 10 ఎకరాల పొలం రాయించుకున్నాను. సంతకం పెట్టించుకొని రిజిస్టర్ ఆఫీస్లో కుయ్యమంటాకి లేదు, నేను చెప్పినట్టు వాళ్ళు నేను నష్టంగా రాస్తున్నానయ్యా అని చెప్పాలి, కొన్నట్టుగా రాయించుకున్నానని కొట్టి తండ్రి చేత బలవంతంగా రాయించేసుకొని తండ్రిని తీసుకెళ్ళి మామిడి తోట ఉంటే మామిడి తోటలో గది ఉంటే ఆ గదిలో వచ్చి అంత దుర్మార్గ పనులు చేసే తండ్రులు కొడుకున్నారా లేదా అన్నారు. ఆడు ఎందుకు అట్ట కట్టేసాడు తెలుసా? నువ్వు పొలం నీకు కొంత మీ చెల్లికి రాసేస్తాడంట మీ నాన్నని ఎవడో చెప్పాడంట. ఎవడో చెప్తే నమ్మేస్తావా? నీ తండ్రి ఏంటో నీకు తెలీదా? ఏమ్మా సరే నీకు రాయలేదు పోనీ అనుకోవాలి. వానిట్లో 1,00,000 రూపాయలకు కూడా 10 లక్షలు ఖర్చు పెట్టాడంట. అరసెంట్ అంట ఎవరిస్తాము, అరసెంట్ ఎక్స్ట్రా ఇచ్చాడు మా నాన్నని కోర్టు చేశాడంట. అరసెంట్ 1,00,000 రూపాయలంట, కోర్టు ఖర్చు 10 లక్షలు అంటే గమ్ముతో ఖర్చు పెట్టాడు. బాగానే వచ్చింది, ఎకరం వచ్చి అరసెంట్ వచ్చింది. గెలిచా అన్నాడు తమ్ముడు, అంటున్నాడు అమ్మ అన్నాడు ఎక్కడ 10 చెట్లు వచ్చారు నీకు, నువ్వేసుకుని నువ్వే నాశనం అయిపోయావు, నాకేం అవ్వలేదురా, నిన్ను నాశనం చేశాక నీ ఖర్చు నేనేం ఖర్చు పెట్టాను, నువ్వే వేసుకున్నావు నువ్వే గెలిచావు వాయిదాలకి వెళ్ళి. మరి ఎట్టున్నారు లేదు జనం, చెప్పుడు మాట్లాడతారు, అనుభవం సమాధానం ఉండేలా. మరి అటు చేయడం వల్ల ఫలితాలు ఉన్నాయా? లేదు. భవిష్యత్తులో చెప్పుడు మాట్లాడి తండ్రిని నిలబొట్టాడు. తండ్రిని చంపేసి నిజంగా మామిడి తోటలో అక్కడ గదిలో పెట్టి బంధించకపోతే, నానా ఏంటి రాస్తాం అంటే చెలికి 10 ఎకరాలు చెలికి ఎందుకు రాస్తావు, నాకు ఎంతో కొంత నా దాదాపు వచ్చి చెలికి ఎంతో కొంత ఎత్తాలి అని చెప్పుకోపోయావా? ఎవరో చెప్పిన మాటని కొట్టి కాలు వేసి ఎందుకు ఇంత బలవంతం చేస్తున్నా, నేనే కాదు అన్నాడంట తండ్రి. ఒకసారి నాటకాలు ఆడపక్కనకు నీ వేషాలని నాకు తెలుసు, నువ్వు మాట చెప్పి చెల్లికి రాయటేగా నువ్వు రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళాడు. హడావుడి చేసి పొలం లభించిన భార్య అంటదంట, ఇప్పుడు మగుడు తండ్రిని తీసుకెళ్ళి మామిడి తోటలో కట్టేసి గదిలో పెడితే ఇప్పుడు శవాస అన్నాడు. పాపని ఆడకపోయింది, ఆడకి బాగా. తండ్రి ఎప్పుడైతే అక్కడ చచ్చిపోయి శవం అయిపోయి బొయ్యిలన్నీ బయటకు వచ్చేసి పురుగులు పడిపోయి బొయ్యిలు బయటపడ్డాక ఒక పూట వెళ్ళి అక్కడే గోతులో పారేశాడు. అని శాపం ఆడకి బాగా. ఒక్కగా కొడుకు అమెరికా వెళ్ళాడంట, అమెరికాలో కారు తోలుతున్నాడంట, అక్కడే యాక్సిడెంట్ అయ్యి మొక్కలు చక్కర అయిపోయి పీసులో మారిపోయాడు. నువ్వు తీసుకున్న గోతులు ఉపయోగపడ్డావుగా, నువ్వు శబాస్ భలే చేసావు అన్నావు భర్తనే. మనం తీసుకున్న గోతులు మనమే పడతాం తెలుసా? ఎవరోళ్ళకి ఏదో భలే మంచి ప్లాన్ వేసా, సూపర్ ప్లాన్ వేసా, నేను ఎత్తి ఏదైనా తిట్టడానికి తెలియదు, నేను ఎత్తే ప్లాన్ అక్కడ తిరగకూడదు అని ఒకవేళ అంటున్నారేమో. ప్లాన్ ఎత్తి పై ప్లాన్ వేస్తుంది, ఆయన ఎత్తే ప్లాన్ తిరగకూడదు. ఇక వర్కౌట్ అయ్యిందంటే ఇక అసలు ఏం దొరకలేక శూన్యమే, అంత చీకటే, జీవితం చీకటి అయిపోతే. ఆయన పగోడు అవ్వకూడదు, మనకి నీతిగా ఉండండి, ఎవరిని మోసం చేయడానికి వీల్లేదు. ఈ రోజుల్లో మోసం చేస్తే భూమి మీద ఉన్న శిక్షలన్నీ అనుభవించి చచ్చిపోతున్నారు, కానీ ఎప్పుడో ఎదుర్కోబట్టిన శిక్షలు ఇప్పుడే బిడ్డల ద్వారా కనపడుతుంది. అంటే ఎక్కడో ఒక చోట ఆ శిక్షలన్నీ ఎదురొచ్చి అనుభవించి అయ్యో తప్పు చేస్తే అందుకే వచ్చిందని అర్థం చేసుకుంటాడు దేవుడు చేసి మరీ చంపుతున్నాడు. అందుకే మనం పాపం చేయడానికి మన పాదాలు అది ఎత్తకూడదు, చెప్పుడు మాటలు అసలు వినకూడదు. ఎట్ట అట్టని మన మాయ మాటలు చెబుతూ ఉంటారు, వాళ్ళ మాటలు అసలు వినవద్దు. ఇక్కడ విషయాలు వెంట వాళ్ళు బాగుపడ్డా. ఈ అహీతోఫెలు కూడా దావీదు మీద కోపం ఉండే అనుకో, దావీదు విషయాలు పట్టే ఎంత ఇష్టం, నా కొడుకు అనేవాడు ఎంత ఇష్టమో. మా తాతకి మా మాస్టర్ గారికి ఎంత ఇష్టమో, కానీ ఆ ఇష్టం అంతా మా తోడుకోవడం బాగుంది. ఇష్టం రే నేను కొడతాను అంటున్నాడు రా మాయ్య అని చెప్పేదండి. మాకు ఎందుకు కొడతాడు? మాయ మాటలు చెబితే ఇష్టమే అంటుపోయిందా? నిజం చెబుతున్నా, అటు మాయ మాటలు చెప్పడం వల్ల ఎవరు కుటుంబాలు పోతే మాయ మాటలు చెప్పకూడదు, ప్రేమ కలిగిన మాటలు చెప్పాలి. ఈ అహీతోఫెలు అనేవాడు మాయ మాటలు చెప్పి తండ్రికి కొడుకు తగులు పెట్టి అభిషేకం నిలువున చచ్చిపోయేటట్టుగా చేశాడు. నిజం చెప్తున్నా, మరి అట్లాంటి మనుషులు ఉన్నారు లేదు భూమి మీద. ఇప్పుడు మరి మన ఏసు మీద డబ్బులు ఇవ్వద్దని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అంటే ఈ పక్కన చెప్పేవాళ్ళు ఉంటారు. మన బంధువులే చెబుతారు, రా బంధువులే అందరి మాటలు ఎడవకండి, చెప్పుడు మాటల వల్ల కుటుంబాలు పాడైపోతున్నాయి. అర్థమవుతుందా?
అబ్షాలోం జీవితం పతనం అయిపోయింది ఇక్కడ. అబ్షాలోం చచ్చిపోయినప్పుడు దావీదు ఎట్టేసాడు తెలుసా? నా కుమారుడా, నీకు ప్రతిగా నేను చచ్చిపోతే బాగుండేదయ్యా, నువ్వు చచ్చిపోయేవేంట్రా అని ఏడ్చాడు అబ్షాలోం. కొడుకు పాపం చేశాడు, కానీ తండ్రి క్షమించాడా లేదా? మాస్టర్ మాట్లాడుతున్న దగ్గర ఏమన్నా తెలుసా? ఉద్యోగం కొట్టే వస్తాను, మా నాన్న పేరు నిలబెట్టాలి. నేను ఇప్పుడు అమ్మ నాన్న చూసి వెళ్ళిపోయి నేను కష్టపడి చదువుతాను. కోచింగ్ డబ్బులు ఖర్చు పెట్టాలి. కొంతమంది 3 ఏళ్ళు తీసుకున్నాడు ఉంటారు, కొంతమంది 4 ఏళ్ళు తీసుకున్నాడు ఉంటారు. తీసుకొని కోచింగ్ పిల్లడికి అవసరమైన సహాయం చేయాలి. రవి గారి పేరు నిలబడాలంటే కొంతకాలం కష్టపడద్దా? మా అయ్యగారు 30 ఏళ్ళకి వచ్చింది ఉద్యోగం, మరి 30 ఏళ్ళు దాకా కష్టపడ్డాడు లేదా? అంటే 23 ఏళ్ళకి ఒకరికి వచ్చింది ఉద్యోగం, ఒకరికి 24 ఏళ్ళకి వచ్చేసింది. అది దేవుడు గొప్ప కదా. అంటే ప్రేమ బాబు రేపు ఉద్యోగం కొట్టాలి, వాడు ఎక్కడి నుంచో సాక్ష్యం చెప్పాలి నేను కోరుకుంటున్నా. మరి అమౌంట్ చేసి మరి కాడు పంపద్దు, ఉద్యోగం చేసి దశభాగం ఎలా కలియాలి? నువ్వు నీ ఉద్యోగం కోసం మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. మరి పేదవాళ్ళకి ఎంతో మంది మేము అన్నం పెట్టాలి. మరి ఎన్ని పిల్లలంతా ఉద్యోగాలు వచ్చాయా? మరి వరి వేసవాడు వాడిని దొక్కుతాం అవమానం రాయలేదు సరిగ్గా ఉంటుంది. ఎందుకు వేసవాడు? నా దేవుడు తోడేంటి అడిగి కూడా తల్లి ప్రార్థన వినడా? కన్నీరు విడుతుంది తల్లి. అది జ్ఞానంతో పాస్ అవ్వాలి. నువ్వు కెమిస్ట్రీ ఫిజిక్స్ ఎట్లా రాసి నీకు తెలుసు, నాకు తెలుసు. అయినా పాస్ అయ్యేవాడు దేవుడు కృప కదా. దేవుడే ఎంసెట్లో కూడా ర్యాంక్ ఇవ్వబోతున్నాడు. రేపు మరి బీటెక్ అయిపోయిన తర్వాత ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. మరి ఎన్ని చేసి ఇంటికి పెద్ద కొడుకుగా అమ్మకి, తమ్ముడికి, అమ్మకి అందరికి నువ్వే అన్నా. మరి అందుకే కష్టపడాలి. స్నేహితుల సాహసం వద్దు, చెప్పుడు మాట నిలవాక, ఎవరు మాట నిలవాక కష్టపడి చదువు. అలా కూడా చదువుతున్నా పిల్లలు రకరకాలుగా వెయ్యి అన్నారని ఆ మాటలు ఈ మాటలు మనసులో పెట్టుకుంటే ఉన్నది కూడా పోతుంది. వినకూడదు. వినొచ్చా? ప్రార్థన చేస్తూ రహస్యం ఉన్న తండ్రితో మాట్లాడుతూ గది తలుపులేసుకుని మోకాలేసి ప్రార్థన చేసి గర్భం రాకూడదు. తలుపులేసి అడిగితే ప్రార్థన చేస్తే కార్యం జరగదా? జరుగుద్దే. అందుకే ప్రతి ఒక్కరి సమస్యని ఎవరు చెప్పుకోవాలి? ఆ లోకమున్న తండ్రికి చెప్పుకోవాలి. నీ కొడుకు ఉద్యోగం కోసం కార్యం కూడా ప్రార్థన చేసుకో. వేరే గారి కొడుకులు సమాధానం రావడం కోసం క్షణానికి ప్రార్థన చేయాలి. మరి ప్రసాద్ బాబు వస్తున్నాడు అమ్మ కోసం. మరి అమ్మను ప్రత్యేక బడిగా దిక్కుతున్నాడు. రేపు బిల్లు పూర్తి చేయలేదు దేవుడు. అలా అమ్మను ప్రత్యేక బడిగా తీసుకొస్తా ఉంటాడు. ఒక పని చేస్తే దేవుడు చేస్తాడండి. దేవుడు బడి మీద తీసుకొస్తున్నాడు కదా, దేవుడు చూస్తాడా లేదా? అందుకని అందరి గురించి చెప్తున్నా, శ్రద్ధగా దేవుని మీద భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదిస్తారు. ఇంకో రెఫరెన్స్ చూడండి, ముగించి చెప్తాం, టైం అయిపోయింది. మొదటి రాసుల గ్రంథము 12వ అధ్యాయం. మొదటి రాసుల గ్రంథం 12వ అధ్యాయం. 12వ అధ్యాయం 10వ వచనం చదువుకరా. అప్పుడు అతనితో కూడా ఎరిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పింది, మీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను, నీవు దాన్ని చిన్నదిగా చేయవలెనని చెప్పుకొనిన ఈ చిన్నది ఇలాగ ఆజ్ఞయము. నా తండ్రి నడుము కన్నా నా చిన్న వేలు పెద్దదిగా ఉండెను. చాలా చాలా. ఇక్కడ ఏమంటాడు తెలుసా? రెహబాము గురించిన చరిత్ర. రెహబాము అంటున్నాడు, ఇదిగో మా నాన్న ట్యాక్స్లు వేసాడని మీరు నాకు చెబుతున్నారు, కానీ ఇదిగో మా నాన్న ట్యాక్స్లు వేసింది ఎందుకో తెలుసా? మా నాన్న ట్యాక్స్లు వేసింది దేవాలయం కట్టకేసాడు. నేను మా నాన్నకన్నా డబుల్ ట్యాక్స్లు అయిపోతున్నాను. ఇక అప్పుడు కోపం వచ్చింది. చూడండి ఒకసారి మళ్ళీ చదవండి. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మళ్ళీ అందరం చదువుతాం అందరం కలిసి. అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు నీవు దాన్ని చులకనగా చేయవలని నీతో చెప్పుకున్నా ఈ జన్మకు ఎలాగో ఆగ్రహము. నా తండ్రి నడుము కంటే నా చిన్న వేలు పెద్దదిగా ఉండదు. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టను, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయను. నా తండ్రి చురుకులతో మిమ్మల్ని శిక్షించను, సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించను. చాలండి, చూసారా? కొరడాలతో కొట్టుతానంటాడు. ప్రజలేమో అయ్యా మీ నాన్న ట్యాక్స్లు ఎక్కువ వేసాడు, అల్లాడిపోయామయ్యా, ఎక్కడైనా కొద్దిగా తగ్గించి ట్యాక్స్లు వేయ్యా అని వచ్చి అడిగితే రాజుగారు ఏం చేయాలి? పెద్దవాళ్ళు సలహా తీసుకోవాలి కదా. అటు కోటి ఫ్రెండ్స్ ఉంటారే, ప్రేమ బాబు ఉన్నాడు, అటు ఫ్రెండ్స్ ఏమని చెబుతారు? ఎంజాయ్ చేద్దాం రారా, క్రికెట్ ఆడదాం రారా అని చెబుతారు. మాలంటే వాళ్ళు అడిగితే మేమేం చెబుతాం? వాడికి రే టైం వేస్ట్ ఇవ్వకు, చదివించాలి, ఎంసెట్లో ర్యాంక్ రావాలి, నీకు ఫ్రీ సీట్ కావాలి, మంచి కాలేజీలో సీట్ కావాలి అన్నా నా కూడా అయితే వాడి ఫ్రెండ్ అయితే ఏం చెబుతాడు? సాయంత్రం ఎంజాయ్ చేయాలి రారా, బయటికి రాకుండా అంటారా లేదా? అంతేనా? మరి ఫ్రెండ్ ఏమంటాడు? రెహబాము ఫ్రెండ్, రే వాళ్ళు అట్టాగే చెబుతారు, డబ్బులు లేకపోతే పరిపాలన ఎట్ట చేస్తావు నువ్వు? మీ నాన్న వేసిన దానికన్నా డబల్ ట్యాక్స్ వాళ్ళకి వేసేసేయి.
ఆ మాట వినగానే ఇశ్రాయేలు కోపం వచ్చిందా లేదా? కోపం వచ్చి ఏమన్నా తెలుసా, మీ తండ్రి కన్నా డబల్ ట్యాక్స్ వేస్తావు మాకు, మీతో మాకు అక్కర్లేదు, మాకు రాజుగానే అక్కర్లేదని అందరూ ఎటోళ్ళు విడిపోయి 10 గోత్రాలు ఒకటి 2 గోత్రాలు ఒకటిగా విడిపోయి అందరూ సమాధానంతో ఎటోళ్ళు వెళ్ళిపోతే రెహబాము ఒక్కడే మిగిలిపోతే రెహబామును చంపడానికి వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. లాజర్ మాస్టర్ గారికి వందనాలు. లాజర్ మాస్టర్ గారు మంచి వెయిట్ అండ్ డ్రెస్ వేసుకొచ్చారు. మాస్టర్ గారికి వందనాలు. మెమోటో ఇచ్చారు అందరూ, అందుకే రమ్మన్నా. అయితే దేవుడి కార్యాలు గొప్పవు కదా. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తే ఎలా చేస్తాడంటే దేవుడు ఆయన నమ్మిన బిడ్డలు ఎంత మాత్రమో త్రోసివేయుడు. ఈ రెహబాము తండ్రి మాట దావీదుకు మనవడు అవుతాడు. రెహబాము దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను. సొలొమోను కొడుకు ఎవరు? రెహబాము. తెలుసుకోవాలి చరిత్ర. ఇప్పుడు నేను చాలా మందిని అడుగుతున్నాను, అబ్బాయి మీ తాత పేరు ఏది అని అంటున్నాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ మా లాజర్ మాస్టర్ గారిని అడుగుతున్నాను, వాళ్ళ తాతగారి పేరేంటో. లాజర్ మాస్టర్ గారి తాతగారి పేరేంటి? మాస్టర్ గారు గుర్తొచ్చింది. మీ తాతగారి పేరేంటండి? కోటి గారు వాళ్ళ నాన్నగారి పేరేంటి? తెలియదు. తాతగారు వాళ్ళ నాన్న పేరు తెలియదు మాస్టర్ గారు. మరి మనకి చాలా మందికి 3-4 తరాలు వెనక్కి వెళ్తే ఎవరికి తెలియదు. మరి తెలిసేటట్టుగా బైబిల్ గ్రంథంలో ఎందుకు ఇవన్నీ ఎవరు రాయిస్తే ఉన్నాయి? అవన్నీ పరిశుద్ధ ఆత్మదేవుడు అనేది దాచిపెట్టి మన ముందుకు తీసుకొచ్చాడు. అందుకు దేవుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. వాక్యం ఊహిస్తున్నాను. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న వాక్యం ఏంట్రా? చెప్పుడు మాట సార్. రెహబాము వినబట్టే రాజ్యం కూలిపోయింది. మరి ఇల్లు కాపురం కూలిపోయింది. ఎప్పుడు చెప్పుడు మాట ఉంటేనే. మా లేవం గారికి లాజర్ మాస్టర్ గారికి చెబుతారు, అందరూ చెబుతా ఉంటుంటారు, ఏంది మాస్టర్ గారు ఏంది నీ కొడుకు నేను తిట్టాడని చెబుతారు. ఏం వినొచ్చా? నీ కోడలు నేను తిట్టిందని చెబుతారు. వినొచ్చా? వినకూడదు. వాళ్ళు తగులు పెట్టకేస్తారు ప్లాన్లు. ఫోన్లో రకరకాలు చెబుతారు. ఏమన్నా నీ కోడలు బలే తిట్టింది అని చెబుతారు. వినొచ్చమ్మా? వినకూడదు. రజనీ వినొచ్చా? నువ్వు ఎప్పుడు మాటలా డ్యూటీలు చేసి అక్కడ మరీ సాడీ చూపుతారు. డ్యూటీలు చేసి అక్కడ మరీ కుళ్ళిపోతుంటారు. అసలు ఆ మాటలు అసలు వినేయకూడదు. దేవుడు కళ వచ్చింది. ఈరోజు తెల్లగట్ట ప్రార్థన చేస్తుంటే కమలమ్మ గారు మనవరాలు వచ్చి కుర్చీలో కూర్చొని ఉంటారు. నేను ప్రార్థన చేయగానే ఆ మాట చూసి నేను వెంటనే విషయానికి ఫోన్ చేస్తే కమలమ్మ గారికి విషయానికి ఇద్దరు బాగాలేదండి. దానికి జ్వరం వచ్చింది దిగుతుంది. దేవుడు గుండె చూపిస్తారా దర్శనమా? ఏమంటే నేను పిల్లలు తెల్లగట్ట ప్రార్థన చేస్తాను, గొంతులు ఎత్తనట్టు చూపించాడు, పని అంతా చేస్తున్నట్టు చూపించాడు. పొద్దున్నే పని చేసి లేచి దేవుడు తెలుసుగా. దేవుడికి స్తోత్రం చెప్పండి. రజనీ కోసం ప్రార్థన చేస్తాను. ఆయన దిలీప్ అంట ప్రార్థన చేస్తాను. దినేషనా? దిలీప్ కోసం ప్రార్థన చేయమన్నారు. బలహీనం ఉన్నాడు మీ ఆయన కోసం ప్రార్థన చేస్తాను. దేవుడు దర్శనం ఇచ్చినా నీకు చెప్తా. అట్లాగే మరి ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు, వాటినే జరిపిస్తాడు. మరి అట్లాగే దేవుడు మాట తీసుకోవాలా, మనుషుల మాట తీసుకోవాలా? మాత్రమే దేవుడు మాట తీసుకోవాలి. దేవుడు మాటే శాస్త్రం, దేవుడు మాటే నిజం. లోకం మాటలు చెప్పుడు మాటలు మనకి ఏది వద్దు. లోకం మాటలు వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు మనం చూసాక అవం మీద ఏమైపోయింది? చెడిపోయి పాపాన్ని తీసుకొచ్చింది. రెహబాము ఏమయ్యాడు? రాజ్యాన్ని వెడగొట్టి పారేశాడు. సౌలు ఏమయ్యాడు? చెప్పుడు మాటలని కొడుకులతో సహా ఒక్కరోజునే చచ్చిపోయాడు. అవునా? చెప్పుడు మాట్లాడినోడు బోర్డు బలం బైబిల్లో. చెప్పుడు మాట్లాడిన వాళ్ళ సంతోషాలు ఉన్నాయా? లేవు. అందుకే మనం చెప్పుడు మాటలు వినడానికి వీలు లేదు. మంచి అయితే దేవుడిని అడగండి, అయ్యా నాకు కార్యం మీద సమాధానం కలిగిన మాట అయ్యా అంటే కళ్ళ మాట్లాడతాడైనా. అందుకే మీరు ఆయన ప్రార్థన చేయండి, సమాధానంగా ఉండాలని కోరుతూ నా మాటలు చూస్తున్నాను. దేవుడి కొద్ది మాటలో తన వెనుకలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మరి ఇంటర్మీడియట్ పిల్లలు పాస్ అయిన వాళ్ళకి మేము తెలియాలని మేము అనుకున్నాం. దైవజనుడిని అనుకొని ప్లాన్ చేసాం. మరి మా ప్రేమ బాబు ఎస్ఎల్ కొడుకు ప్రేమ బాబు వచ్చాడు. ఆ పిల్ల కూడా రావాలి, డ్యూటీలో ఉండే పిల్లలు తీసుకుని వస్తాను ఒక 5 నిమిషాల్లో. మరి పిల్లవాడికి మన లేరం టీచర్ గారు లాజర్ మాస్టర్ గారు చేత మన మాస్టర్ గారికి కానుక కార్యక్రమం ఇవ్వడమా? ఈ లోపల వాళ్ళు కూడా వస్తారేమో. సరే, కానుక సేకరణ